హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ వాణిరెడ్డి రెసిపీస్‌కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి మెంతి కూరతో బొబ్బర్లతో కలిపి గట్టి గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి, సాయంత్రం సమయం టీ టైంలోకి ఈ రెసిపీ చాలా రుచిగా, ఆరోగ్యంగా చేసుకోవచ్చు. పిల్లలకైతే ఖచ్చితంగా ఈ రెసిపీ నచ్చుతుంది. మెంతి కూర తినలేని వాళ్ళు ఇలా మెంతి కూరతో మనం గారెలు చేసుకుంటే రుచితో పాటు ఆరోగ్యం కూడా. మెంతి కూరతో పచ్చడి, ఇంకా చాలా రకాల వంటకాలను చేసుకుంటూ ఉంటాం కదా! మరి గారెలను ఎప్పుడైనా మీరు ట్రై చేశారా? అయితే ఒక్కసారి మనం ఈ వీడియో చూద్దాం రండి. ముందుగా మనం ఒక గిన్నెలోకి 2 కప్పుల ఎర్ర బొబ్బర్లు తీసుకున్నాను. మేము ఇక్కడ ఈ బొబ్బర్లు అంటాము. మరి మీ ప్రాంతంలో ఈ బొబ్బర్లను ఏమని పిలుస్తారో కామెంట్ సెక్షన్‌లో తెలపండి. కొంతమంది వీటిని అలసందలని కూడా అంటారు. ఇప్పుడు మనం పూర్తిగా 1కి 2 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్లు బొబ్బర్లు పూర్తిగా మునిగే వరకు నీళ్ళని పోసుకోవాలి. ఇప్పుడు గిన్నె పైన మూత పెట్టుకొని 10 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను రాత్రి మొత్తం నానబెట్టుకొని నెక్స్ట్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసం రెడీ చేసుకున్నాను. నీళ్లు పూర్తిగా తీసేసి మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. దీంట్లో చిన్న అల్లం ముక్క వేసుకొని 2 లేదా 3 పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పును వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఒక 2 కట్టల మెంతికూర ఆకు తీసుకున్నాను. సన్నగా తరిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి, సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు కొద్దిగా. ఇప్పుడు మనం రుబ్బు పెట్టుకున్న బొబ్బర్ల మిశ్రమంలోకి వేసుకోవాలి. కొద్దిగా పసుపును కూడా వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు చేతిని నీళ్ళల్లో తడుపుకొని మనకి కావలసిన సైజులో, మరి పల్చగా కావాలనుకుంటే మీరు పల్చగా ఒత్తుకోవచ్చు. నేను ఇక్కడ కొద్దిగా మందంగా తయారు చేసుకున్నాను. ప్లాస్టిక్ పేపర్ పైన ఆయిల్ అప్లై చేసుకొని పల్చగా మీరు వీడియోలో చూస్తున్న విధంగా కూడా వత్తుకోవచ్చు. పల్చగా వత్తుకుంటే ఈ గారెలు గట్టిగా కరకరలాడుతూ వస్తాయి. మీరు కొంచెం మెత్తగా కావాలనుకుంటే మందంగా వత్తుకోవచ్చు. ఇప్పుడు కాగుతున్న మీడియం హీట్ ఆయిల్‌లో మనం తయారు చేసుకున్న ఈ వడలను నిదానంగా వేసుకోవాలి. ఆయిల్ మనకి పూర్తిగా మీడియం హీట్‌లో మాత్రమే ఉండాలి. హై ఫ్లేమ్, లో ఫ్లేమ్ పెట్టకుండా మీడియం హీట్‌లో వేడి చేసుకోండి. ఇప్పుడు ఒకవైపు గోల్డెన్ బ్రౌన్ కాలిన తర్వాత అన్ని వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు, కరకరలాడే వరకు నూనెలో వేయించుకోవాలి. ఇలా మనకి పూర్తిగా రంగు మారే వరకు వీడియోలో చూస్తున్న విధంగా వేయించుకొని జల్లిగంట సహాయంతో బయటికి తీసుకోవాలి. ఆయిల్ పూర్తిగా తీసేసుకొని ఒక టిష్యూ ఉన్న పేపర్‌లోకి మార్చేసుకోవాలి. మనకి మెంతి కూర, పప్పు లేదా పచ్చడి ఇలా ఇష్టం లేని వాళ్ళు మెంతి కూరతో ఇలా గారెలు చేసుకొని తింటే ఎంతో రుచిగా, ఇంకా ఆరోగ్యంగా కూడా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. కానీ అప్పుడప్పుడు స్నాక్ లాగా చేసుకోండి. డీప్ ఫ్రై కాబట్టి రెగ్యులర్‌గా తీసుకోకుండా అప్పుడప్పుడు చేసుకొని తింటే రుచితో పాటు ఆరోగ్యం కూడా. మరి మనం పూర్తిగా ఆయిల్ తీసేసుకున్న తర్వాత ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసుకున్నాను. పైన కరకరలాడుతూ లోపల మెత్తగా ఉన్నాయి. మీరు పల్చగా చేసుకుంటే కరకరలాడుతూ చేసుకోవచ్చు, గట్టిగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇవి బ్రేక్‌ఫాస్ట్‌లోకి మార్నింగ్ టైంలో హెల్తీగా పిల్లలకి చేసి పెట్టొచ్చు. ఈవినింగ్ టైంలో కూడా, టీ టైంలో పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత కూడా చేసి పెట్టొచ్చు. మీరు ఖచ్చితంగా ఒకసారి రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా రుచిగా ఉంటాయి, మరి ఆరోగ్యంగా కూడా. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ కొత్త వంటకంతో తిరిగి కలుద్దాం.